అందరికీ నమస్కారం. ఈరోజు తరువాయి భాగం గజేంద్రుడైనటువంటి ఐరావతి జ్ఞానం గురించి మిగతా కథ చెప్పుకుందాం. ఆ గొడవల నుంచి వచ్చినటువంటి ఐరావతానికి అలా బయలుదేరి వెళ్ళగా అక్కడ విశాఖపట్నం అనే పెద్ద పట్టణం కనిపించింది. ఆ పట్టణంలోంచి బయలుదేరి వెళ్తున్నది. పెద్ద పెద్ద భవంతులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ చూసి చాలా సంతోషించింది. అందంగా ఉన్నటువంటి ఆ రోడ్లు ఇవన్నీ చూస్తూ ఉంది. ఆ మధ్యలో పెద్ద పెద్ద రోకలి బళ్ళ వలె అందమైన రైలు బళ్ళు, ద్విచక్ర వాహనాలు, ప్రయాణిస్తున్నటువంటి త్రిచక్ర వాహనాలు, ఆ రోడ్ల మీద ఆడవాళ్ళతో నిండిన బస్సులు, రంగురంగులు కలిగిన కార్లు, పెద్ద మూటలతో వెళ్తున్నటువంటి లారీలు, ఆకాశంలో గరుత్మంతుడు, జటాయువు, సంపాతి పెద్ద పెద్ద శబ్దాలతో వెళ్ళినట్టయితే ఏ ప్రకారంగా వస్తుందో ఆ ప్రకారంగా శబ్దాలు చేస్తూ వెళ్తున్నటువంటి విమానాలు, ఈ ప్రకారంగా పట్టణంలో ఉండే అందాలను చూస్తూ రైల్వే ట్రాక్ మీదుగా వెళ్తున్నది. అక్కడ ఒక జంక్షన్లోని ఆ రైల్వే ట్రాక్లోని కాలు పడిపోయింది. అదే సమయంలో రైలు రావడం కోసం ట్రాక్ మార్చారు. అందులో ఈ కాలు ఇరుక్కుంది. పూర్వం గజేంద్రుడిని నీటిలో ఉన్న మొసలు పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా కష్టపడినా కాలు రాలేదు. సరిగా కాలు గాయమై రక్తం కారడం కూడా ప్రారంభమైంది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఆనాడు గజేంద్రుడు మహావిష్ణుమూర్తి వారిని ఎందుకు ప్రార్థించవలసి వచ్చిందో అర్థమైంది. తను చూస్తుండగానే తన పక్క నుంచి ఆ ట్రైన్లు వెళ్తూనే ఉన్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకొని. భయపడిపోయింది. అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరి పని మీద వాళ్ళు బిజీగా వెళ్ళిపోతున్నారు. కాలు రక్తశక్తమైంది. ఏడవాలనిపించింది. అయినా భరించుకొని ఏడవలేక పెద్ద ఘేంకారాలు చేసింది. అప్పుడు అక్కడ ఉన్న జనాలు స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేస్తే ఆ మేషారు ట్రైను అటు ఇటు ట్రైన్లన్నీ కూడా ఆపేసి తోపుడు బండితోని వచ్చి కొంతమంది డాక్టర్స్తో ఆయన ఈ యొక్క వైద్యం చేయించడానికి వచ్చారు. వారి తాలూకు ముందు చూపుకు చాలా సంతోషించింది. అప్పటికే చాలా ఆలస్యం జరిగినందువల్ల ఆ ఫోన్ చేసి ఆ ట్రాక్లో ఇరిగిపోయిన కాలుని బయటికి తీయించారు. కాలుకి బాగా దెబ్బ తగిలింది. ఆ ఇరుక్కుంది కదా, ఆ రక్తం చాలా పోవడం వల్ల మూర్ఛ వచ్చి అక్కడ అలా పడుకునిపోయింది. ఆ వచ్చిన డాక్టర్లు ఇంజక్షన్లు, సెలైన్లు, మందులు ఇచ్చారు. అలాగా ఒక 3 గంటల కాలం అయిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత చూసేసరికి ఏం జరిగిందయ్యా, పెద్ద పెద్ద క్రేనులతోని, పెద్ద పెద్ద తాళ్ళతోని ఎంతోమంది మనుషులు పట్టుకొని నిలబడి ఉన్నారు. క్రేనులతో సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అక్కడ వచ్చిన వారు కొంతమంది మత్తు ఇంజక్షన్ చేస్తే ఈ ఏనుగు చాలా పెద్ద ఏనుగు కదా, ఈ ఏనుగును సులువుగా తీసుకుపోవచ్చు అని అంటున్నారు. మరికొంతమంది వాళ్ళ గుసగుసలు ఆడుతున్నారు. అందంగా ఉన్న ఈ దంతాలు కోసి విదేశాలు పంపిస్తే కోట్ల రూపాయలు వస్తుంది అని గుసగుసలు ఆడుతున్నారు. అప్పుడు అనిపించింది ఏనుగుకి, ప్రతి మానవుడు కూడా మానవుడిగా పుట్టక ముందు ప్రతి జన్మలో కూడా నాకు మంచి జన్మ ఇస్తే భగవంతుడా నీ సేవ చేసుకుంటాను, నాకు మంచి జన్మని ఇవ్వు అని ప్రార్థిస్తారు. భగవంతుడు మంచి మానవ జన్మ ఇస్తే ఈ మానవ జన్మలోని దైవారాధన, దేవుణ్ణి పూజించడం గట్ట కాకుండా ఇటువంటి పాపాలన్నీ చేసి ప్రారబ్ధము, సంచితము, ఆగామి అనే పాపాలతో క్రిమికేటగాదుగా జన్మించి ఎన్నో జన్మల్లో ఎత్తి అందులో ప్రతి జన్మల్లోనే కష్టాలు పడతారు అనేసి ఈ ప్రకారంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. ఇదంతా కలి ప్రభావం, మనమేం చేయలేము అని చెప్పి భగవంతుడు నమస్కారం చేసింది. ఏదైనా ఎలాగున్నా సరే ఏమిటయ్యా అంటే ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంచినటువంటి ఆహారం తినడం వల్ల నాకు ఈ యొక్క కొంత బలం వచ్చింది అంచేత వారికి ఒక నమస్కారం. అలాగే ఇరుక్కున్నప్పుడు మాస్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి ఆ ఇరుక్కున్న పాదాన్ని తీసి వైద్యం చేయించారు. అతనికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి
ఫోన్ చేసి మాస్టర్ని తెప్పించిన వారికి అందరికీ నమస్కారం చేసుకుంది మనస్సులోని. చేసుకొని బ్రతికుంటే బలుసాగు తిని బ్రతకవచ్చు అనేసి వెంటనే దేవేంద్రుడికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే వెంటనే దేవేంద్రుడి అనుగ్రహంతో వెంటనే తనకి పూర్వ శక్తులన్నీ లభించి అక్కడి నుంచి అంతర్ధానమైంది. అమరావతి పట్టణానికి చేరుకొని తన యొక్క పూజలు యథావిధిగా అర్చనలు ఆరాధనలు చేసుకుని సుభిక్షంగా కాలక్షేపం చేస్తూ ఆ పరమేశ్వరికి విష్ణుమూర్తి వారికి నిరంతరం సేవ చేసుకుంటూ హాయిగా ఉన్నది. స్వస్తి. అందరికీ నమస్కారం. ఈ కథను విని అందరూ ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. శుభం.